అన్ని వరదలతో పొంగి పొర్లుతా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎడతెరపని వర్షము రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఇంకా 2-3 రోజుల పాటు కూడా ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రధానంగా గోదావరి కృష్ణమ్మ పరుగులైతే ముందుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎదురు చూసిన రైతన్నకు ఈ వర్షం ఎంతో ఆవిరిని పోసిందని చెప్పొచ్చు, ఊపిరిని నిలిపిందని చెప్పొచ్చు. ఎండిపోతున్నటువంటి పొలాలకు, అనేకమైనటువంటి పంట పొలాలకు, మెట్ట పైరుకు ఇది ఊపిరి పోస్తూ ఉంది. ఇప్పుడే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి జలకళ కనిపిస్తూ ఉంది. కృష్ణమ్మ పరుగులు, గోదావరి ఉధృత రూపం, ప్రాజెక్టులో జలకళ. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1,00,000 క్యూసెక్ల పైగా రాక, జూరాల 27 గేట్ల ఎత్తివేత, శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కులు. గోదావరి ఉధృతి, మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసెక్కులు. భద్రాచలంలో నీటి మట్టం 45 అడుగులకు. నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ. రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు, పెరిగిన చలి తీవ్రత. ఇక ముసురుతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటికే కృష్ణమ్మ పరుగులు గోదావరి యొక్క ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. రెండో హెచ్చరిక ప్రమాదం కూడా భద్రాచలం వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు, పెరిగినటువంటి చలి తీవ్రత. నిజామాబాద్ జిల్లా వెల్పుల్లో 18 సెంటీమీటర్ల వర్షం. భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదల్లో 2 గల్లంతు. మరో 3 రోజుల్లో వర్షాలు. 9 జిల్లాలు ఇక అలర్ట్. మళ్ళా ఇంకా 3 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయట. 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సీజన్ మొదలై నెలన్నర దాటినా మొన్నటి వరకు వానలు పెద్దగా లేవు. ఈ ఏడాది వర్షాభావం తప్పదా అన్న సందేహాలు, ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు. తెలంగాణలోనే కాక ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో కృష్ణమ్మ బిరబిరా కదిలి వస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాలుస్తా ఉంది. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం, వరద కొనసాగుతుండడంతో పంటల సాగుపై ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న తొలి ప్రాజెక్ట్ అయినటువంటి జూరాలలో ఆదివారం 27 గేట్లను ఎత్తివేశారు. 1.29 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా 1.34 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంది. ఇక పూర్తిగా కృష్ణమ్మ అయితే పరుగులైతే తీస్తూ ఉంది. ఇప్పటికే జలకళ కనిపిస్తూ ఉంది. కృష్ణమ్మ బిరబిర ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తుండడంతో లక్షల క్యూసెక్లకు పైగా శ్రీశైలానికి జూరాల ప్రాజెక్టు నుంచి వస్తుంది. ఇక నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్కు డ్యామ్ కూడా నీరు శ్రీశైలం నుంచి విడుదల చేయగా ఇప్పటి నుండి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రాజెక్టులు అన్నీ కూడా జలకళతో నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ఇక మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కూడా భారీగా నీరు చేరుతుండడం, జలకళ అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా గతంలో మాదిరిగానే వచ్చింది. గత సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తున్న కనీసం చినుకు కూడా కనిపించని పరిస్థితులు, భూగర్భ జలాలు ఇంకిపోయి తీవ్రమైనటువంటి ఎద్దడి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ భారీ వర్షము ఎంతో ఊరటనిస్తూ ఉంది. జలకళతో తెలంగాణ మొత్తం కూడా నిండుకుపోయిందని చెప్పొచ్చు. నిండు కుండల చెరువులు, నిండు కుండల నదులు అన్నీ కూడా అయ్యే అవకాశాలు అయితే ముందుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో అందరూ కూడా తగు జాగ్రత్తలో ఉండాలి. ప్రధానంగా 9 జిల్లాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. చలితో కూడినటువంటి తేమ, చలితో కూడినటువంటి ఈదురుగాలు కూడా వస్తున్నందున ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.